హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్యారేజ్కి ఇచ్చాము. నేను తోలే కార్ వచ్చి రిపేర్ అయ్యింది. చాలా రోజులు అయిపోయింది. ఓనర్కి చెప్తా ఉంటే చేపిస్తా అని చెప్పి ఈరోజు వచ్చాను. ప్రయత్నం చేస్తూ ఇవి చూడండి, ఇవి ఈగిల్ బెడ్లు అన్ని మార్చుకోవాలి. సో ఇది వచ్చి లోయరాములు చూడండి, ఇది కూడా పోయింది మొత్తము. ఇది కూడా కొత్త వేపిస్తాను. చూసారా, అన్ని ఒరిజినల్ సామాన్లు తీసుకొచ్చాం. మొత్తం ఆపోజిట్ లోనే స్టోర్ రూమ్ ఉంది. చూడండి, జస్ట్ ఆపోజిట్ లోనే స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ లో పెడితే అయితే ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము. ఆపోజిట్ లోనే ఇవి వచ్చి ప్యాకప్ చేస్తాం ఒరిజినల్. చూస్తారా, ఇప్పుడు వరకు మొత్తం కాస్ట్ ఓన్లీ సామాన్ల వరకే 350 దినార్లు అయింది. సో మన ఇండియా డబ్బు ఎంత అవుతుందో చూడండి, ఆల్మోస్ట్ 350 అంటే లక్ష దాటేస్తుంది. ఇంకా లేబర్ వచ్చి వీళ్ళకి చేసిన దానికి వచ్చి 150 దినాలు అడిగారు. 140కి చేస్తాం. 10 దినాలు రౌండ్ 500 అనుకోండి, 500 దినాలు. మన ఇండియా డబ్బు వచ్చి ఒక దినారికి 285 రూపాయలు అవుతుంది. అరౌండ్ రేపు 10 అనుకోండి, ఎంత అమౌంట్ అవుతుందో నేను మీకు డిస్ప్లే చేస్తాను. సైడ్ చూడండి, మన జస్ట్ ఇంకా చాలా ఉంది. ఇంకా 500 దినాల ఖర్చు ఉంది. బట్ ఇప్పటికే మా వాడికి చేసిపోయింది. ఇది చాలా రోజులు అయిపోయింది. వర్క్ చేసిందంటే చేపిస్తా అంటున్నాడు. సో ఇప్పటికైతే కుదిరింది. గేర్ బాక్స్ ఏమో ప్రాబ్లం ఉంది. అది ఫ్రెండ్స్, ఎంత అమౌంట్ అయిందో నేను డిస్ప్లే చేస్తాను. చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, ఫేర్ పార్ట్స్ కి 350 దినార్లు అయింది. షో లేబర్ వచ్చి వాళ్ళు 150 అడిగారు, కానీ 140 చేస్తాం. అరౌండ్ ఓకే 500. ఇంకా 500 దినారు వర్క్ ఉంది. బట్ ఒకేసారి అంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. సో అదే విషయము. అదే మన ఇండియాలో అయితే ఇంత అమౌంట్ 500 దినార్లు అంటే నేను డిస్ప్లే ఇస్తాను, చూడండి ఎంత అవుతుందని. మన ఇండియన్ కరెన్సీ ఇదే 500 దినార్లు అంటే మన ఇండియాలో ఎంత వర్క్ చేపియచ్చు కారుకి. సో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను కువైట్లో ఉంటాను, తెలుగు తబ్బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జై హింద్.